మోక్షం అనేది పుట్టిన ప్రతి ఒక్కరికి అవసరమా గురుగారు? మోక్షము అనేది ధ్యానం లాంటిదే. మోక్షం అనేది పుట్టుకతోనే ఉంది. ఇది నేను మోక్షం పొందినాననే విషయం తెలియకుండా ఉండటం అనేది. అంటే నాకు డబ్బు గురించే తెలుసు కాబట్టి చెప్తా. ఇప్పుడు నా జోబులో 10,000 ఉంది. 10,000 ఉందనే విషయం మర్చిపోతే నేను బెగ్ చేస్తాను, అడుక్కుంటాను, అప్పులు చేస్తాను, అది ఉంటుంది. అట్లా కాదు, నా దగ్గర 10,000 ఉందని తెలిస్తే ఎవరిని అడగకుండా హాయిగా బతుకుతాను, నా ప్రణాళిక నేను చేసుకుంటాను. అదే విధంగానే దాన్ని ఏదో అజ్ఞానం అన్నారు, ఇగ్నోరెన్స్ అన్నారు, ఏదో అన్నారు. నేను పుట్టుకతోనే బుద్ధుణ్ణి, అంటే బుద్ధ దాంట్లో నేను పుట్టుకతోనే దేవుణ్ణి, నేను పుట్టుకతోనే ఆత్మజ్ఞానిని, నేను పుట్టుకతోనే మోక్షము సాధించినాను అనే విషయము తెలియకుండా ఉండటం మూలాన ఎన్ని రకాల పరిక్రమలు జరుగుతూ ఉన్నాయి. తెలియకుంటే ఇంత జరుగుతుందంటే చాలా జరుగుతుంది. అజ్ఞానము, తెలియకుండా ఉండేదాన్ని ఏమంటారు? అజ్ఞానము అని అంటారు కదా సార్. అజ్ఞానం అంటే చేసిన తప్పునే, చేసిన దరిద్రాన్నే, చేసిన పొరపాటునే, చేసిన తప్పునే చేసి 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 చేసుకుంటూ ఉంటాడు. నేను ముక్త పురుషుణ్ణి అని ఎప్పుడు తెలుసుకుంటాడో వాడి శరీరంలో ఉన్నా సరే లేకున్నా సరే వాడు ఎప్పుడూ ముక్తుడే. ఇప్పుడు ఆ తెలుసుకోవటం ఎట్లా అంటే ధ్యానం చేస్తేనే తెలుస్తుందా అనే దానికి నేను ఏకీభవించను సార్. నన్ను క్షమించండి, ఎందుకంటే నేను ధ్యానం చేయను కాబట్టి సపోర్ట్ చేసుకోవడానికి కాదు. ఈ క్షణంలో నేను పత్రి సార్ తరపున, మీ తరపున ఉండే నేను మాట్లాడుతున్నా. మీరు ఏమన్నా చేయండి. ఇప్పుడు నేను ఏదో ఒక కారణం చేత, మీరు మరి ఒక కారణం చేత ఇలా కూర్చొని ఉన్నాం. నాకు ఈ వాతావరణం నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? సుఖానికి అలవాటు పడినా, మంచి ఏసీ, అది ఇది ఇదని. ఆయనకి ఏం అవసరం ఉంది? ఆయనకు డబ్బు ఇచ్చారు, జీతం, దానికి 10 రెట్లు ఇవ్వండి, వెళ్ళడు. మీరు ఏదో పత్రిసారి ఏదైతే చూపించినారో చూడండి, దాన్ని ఏమంటారో తెలియదు, అది చూపించబట్టి విఘ్నేష్ గడు ఉన్నాడు. లేకుంటే ఇంత క్లోజ్డ్ దాంట్లో ఆయన ఉండాల్సిన అవసరం ఏముంది? ఏదో ప్రేమ అంటారు కదా సార్ జీసస్ దగ్గర, దానికి నేను ఇచ్చుకున్న నిర్వచనం ఏంటంటే ఇస్తూనే ఉండటం, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. వాడొచ్చి చంపితే ఇంకా ఇయ్యి. అంగుళీమాలుడు వచ్చి బుద్ధుని నరకడానికి వచ్చినాడు, నిలబడినాడు, నరకునాయన అన్నాడు, నీకు భయం లేదా అన్నాడు, భయం లేదన్నాడు. అట్లా కొన్ని ప్రశ్నల తర్వాత 99 పుట్టనీళ్ళు వేసుకో అంగుళీమాలుడు అంతమందిని చెప్పారు, అన్ని తెచ్చుకున్నాడు, బుద్ధుడు అయిపోయినాడు, అంటే సన్యాసి అయిపోయినాడు. బుద్ధత్వం పొందినటువంటి కొంతమంది శిష్యుల్లో అంగుళీమాలుడు ఒకడు. భగవద్గీతలో ఏం చెప్పినారో ఖురాన్లో అదే ఖురాన్ నేను చదివినా నాకు కంఠస్థం వస్తుంది. కంఠస్థం వస్తుందని గొప్పగా చెప్పడంలే, తరిచి తరిచి సూఫీ మాస్టర్లని. సూఫీ మాస్టర్ అంటే దే బిలీవ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, రీఇన్కార్నేషన్, పునర్జన్మలు అన్ని నమ్మేవాళ్ళు సూఫీ వాళ్ళని మీకు తెలుసు. వాళ్ళందరి దగ్గర పోయి దగ్గర ఉండి హైదరాబాదులో ఆత్మజ్ఞానము, హిమాలయ పర్వతాలంతా ఉన్న ఆత్మజ్ఞానం ఉన్న సూఫీ ముస్లిం మాస్టర్స్ ఇంతమంది ఉన్నారు మన హైదరాబాద్లోనే, ఎక్కడైనా ఉన్నారు. వాళ్ళందరి దగ్గర పోయి తరిచి తరిచి చూస్తే వాళ్ళ యాంగిల్లో చూస్తే గీత, బైబిలు, ఖురాను, మహాగ్రంథు, మన పంజీవి వాళ్ళు ఏ మాత్రం తేడా లేదనే విషయము ఇన్నేళ్లలో నేను కొంచెం డెవలప్ ఇంప్రూవ్ అయినానంటే ఇది ఒక్క విషయం నేను తెలుసుకున్నాను సార్. చూడ్డానికి డిఫరెంట్గా అనిపిస్తాయి కానీ ఉండేదంతా ఒకటే. ఇది శ్వాసమితి దాస, ఇంకోటేమో త్రాటక దృష్టి, అంటే సూర్యుని ఇట్లే చూస్తుండా కళ్ళు ఆర్పకుండా. ఈ రెండు ఇట్లయితాయి అవుతాయి, ఏకమవుతాయి అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. మొదటగా అట్లా అనిపిస్తుంది. ఇది త్రాటక దృష్టి సాధన, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, ఇది కళ్ళు మూసుకున్న సాధన, శ్వాసమితి దాస అని కొంతవరకు అనిపిస్తుంది. ఎంతవరకు అనిపిస్తుంది? ఆలోచన రహిత స్థితి వచ్చేంత వరకు, ఇక్కడ వచ్చిన కూటస్థంలో నిలబడేంత వరకు. ఆ తర్వాత అర్థమవుతుంది అన్ని లేవు, ఉన్నది ఒక్కటే. 140 కోట్ల మంది లేరు భారతదేశంలో, ఉండేది ఒక్కటే ఆత్మ, ఒకటే. 140 కోట్లలో ఉండేది ఒకటే ఆత్మ. ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది సార్. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు. అనివార్యమైనటువంటి ఈ విషయానికి శోకింప తగదు అని కృష్ణుల వారు అర్జునుడికి చెప్పినారు. రెండోది, పండితులైన వాళ్ళు అనిత్యమైనటువంటి శరీరం గురించి కానీ,
శాశ్వతము నిత్యమైనటువంటి ఆత్మ గురించి కూడా విచారించరు అనే మాట చెప్పినారు. మొదటి మాట ఏంటి సార్? పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టక తప్పదు అన్నారు. నేను అనేది ఏంటంటే 140 కోట్ల జనాభా కదా సార్ అనుకుంటున్నా నేను. భారతదేశం 140 కోట్లలో మరి 50 మందికో 100 మందికో అంటే కేవలం నా అజ్ఞానంతో మాట తెలుసు. కానీ మిగతా వాళ్ళకి నేను చనిపోను, నేను ఎప్పటికీ బతికే ఉంటాను, భూమి తునకలైపోతుంది, నేను బతికే ఉంటాను అనుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళే ఉంటారు అందరూ. నేను ఒకరోజు చచ్చిపోతాను అంటే వాడి వ్యవహార శీలి అన్నీ మారిపోతాయి. అప్పుడెప్పుడో స్కైలాబ్ వచ్చి మింద పడుతుందంటే ఉన్నవన్నీ దానం చేసేసి అన్ని తినేసి ఇంకా చచ్చిపోతామని రెడీగా ఉండ్రి. స్కైలాబ్ చాలా ఏళ్ల క్రితం. అట్లా నేను చచ్చిపోతాను అనుకుంటే వాడికి తనకు కావాల్సింది ఎంతో పెట్టుకొని మిగతాదంతా మొత్తం ఊడ్చిపెట్టేస్తాడు చచ్చిపోతానని. ఇది సార్ చెప్పిన మాట, పత్రి సార్. అందుకేనయ్యా నా జోబులో డబ్బు ఉండదు, సెల్ ఉండదు. ఫస్ట్ సార్ అమెరికా పోయినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే నా దగ్గరకు వచ్చింది, సార్కి ఒక 2,500 రూపాయలు ఇస్తే బాగుంటుందని. అమెరికాకు పోతున్నారు, 2,500. 2,500కి ఎన్ని డాలర్లు వస్తాయి? లోపల పోయి మార్చుకోవాలా. ఆ డాలర్లు ఎంతవరకు పనికి వస్తాయి? ఫస్ట్ అమెరికా ట్రిప్లో సారు రిక్వెస్ట్ చేసి అడిగింది ఇది. పత్రి సారు పెద్దల్లుడు ఉన్నాడు చూడండి, శ్రీనివాస రెడ్డితో, నాకు ఒక 1,500 2,000 ఉంటే బాగుంటుందంటే ఇంకొక 500 యాడ్ చేసి బావా డబ్బులు ఏమన్నా 2,500 ఉంటే అందరూ కలుపుకొని ఇస్తే ఆ డబ్బులు తీసుకొని పోయి డాలర్లో మార్చుకున్నా. అమెరికాలో పోయి అక్కడ ఎట్లుంటామో తెలియకోకుండా. మీరు అన్నారు చూడండి, ఈ క్షణంలో ఏమైనా కూడా పర్వాలేదు నేను హాయిగా ఉంటాను అన్నారు. చూసారా అదే రకమైనటువంటి నిబద్ధత, అదే రకమైన మనోధైర్యం ఆ రోజు వారు ఎయిర్పోర్ట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో నేను చూశాను. పుట్టినవాడు చావగా తప్పదు, పుట్టుతాము తెలుసు కానీ చచ్చిపోతామనే ఆలోచన ఎవ్వరికీ లేదు. కాబట్టి అంటే నేను అనేది నా గురించి కాబట్టే ఈ అరిషడ్ వర్గాలు ఏదో అన్నారు చూడండి, అవి ప్రకోపాలై పోతున్నాయి. నేను చచ్చిపోతాను. కుర్చీఫ్ ఏమన్నాడు? ఈ క్షణంలో నేను చచ్చిపోతానని జీవించు, మరుక్షణం కాదు ఈ క్షణంలో. కుర్చీఫ్ ఏకైక స్టేట్మెంట్ ఆయన జీవితం అంతా కలిపి ఇదే. అప్పుడు నీ జీవనం పుట్టిన పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు బతుకుతావు. ఆటోమేటిక్గా నీకు మనోరాహిత్యం వస్తుంది, థాట్లెస్ స్టేట్ అయిపోయింది. సెల్ఫ్ రియలైజేషన్ థాట్లెస్ స్టేట్ వస్తే లోపల దుంగుతుంది అది ఆత్మ అనేటువంటి మహాసాగరంలో. అది కాబట్టి అర్థమైనట్టు ఉంటుంది కానీ ఎవరికి అర్థం కాదు. అనిత్యమైనటువంటి శరీరం గురించి ఆలోచించొద్దు, దిగులు పడద్దంటే బానే ఉంది. సత్యము నిత్యమైనటువంటి ఆత్మ గురించి దిగులు పడద్దని ఎందుకంటారు అనే డౌట్ నాకు వచ్చింది. వచ్చినప్పుడు మీలాంటి శరీరాలను అడిగినాను, అరే ధ్యానం చేసిన తర్వాత నేను శరీరం కాదని తెలుసుకున్న తర్వాత గురువుని నేనే, దేవుడిని నేనే. అప్పుడు నాకు అర్థమైందిరా సార్ ఎందుకు గురు శిష్య సంబంధం లేకుండా అందరూ మాస్టర్స్ అన్నారని. నా గురువు బయట పత్రి సార్ అనుకుంటున్నాను కదా, అది నిజమైన రూపం, అది మాయా రూపం. నిజమైన రూపం లోపల దర్శనం చేసుకున్నానని దర్శనం చేసుకున్న వాళ్ళు నాకు చెప్పినారు సార్, చూపించినారు. అదే ఆత్మ, అదే గురువు, అదే దైవం. అహం బ్రహ్మాస్మి, తర్వాత తత్వమసి. ఒకరోజు నేను ఈ శరీరం వదిలిపెడతా, కానీ నేనేంది ఉన్నాను. ఇంకా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎన్ని కోట్ల మంది పుడుతూనే ఉన్నారు కదా. కాబట్టి నాకు నిత్యము సత్యము. ఇప్పుడు ఈ శరీరము బాధపడి ఇంకా చచ్చిపోయినాను ముక్తి అని చెప్పి హాయిగా అనుకుంటాం కదా. తర్వాత స్టేజ్ ఏంటంటే ముక్తి అనేది లేదురా అని తెలుసుకోవటమే ముక్తి. ఎందుకంటే ఇక్కడ చచ్చిపోతా అక్కడ ఉన్నా, అక్కడ చచ్చిపోతా అక్కడ ఉన్నా. ఎప్పటికీ నేను ఇక్కడే ఉండి శరీరంలో ఉండి సచ్చి ఈ శరీరాన్ని కాదు ఇంకా జీవరాశులు, ఆవు ఎద్దు అక్కడ కూడా నేనే ఉన్నా, ఆ బాధలు కూడా నావే. అందుకే ఒక గుర్రానికి, శ్యామ అనే గుర్రానికి ఒక ఆయన కొడితే షిరిడి సాయిబాబా శరీరం మీద బొబ్బలు తేలినాయట. ఎందుకంటే ఆ శ్యామ అనే గుర్రంలో కూడా ఆయనే, నేనే. ఇంతమంది లేరు, 900 కోట్ల మంది లేరు భూమిలో, ఉండేది ఆంజనేయ శరమనే, సత్యం సారే అన్నప్పుడు ఇంకా చావు ఎక్కడొచ్చింది? ఆత్మకు సచ్చినా రావు. ముక్తి అనేది లేదు, ముక్తి అనేది లేదు, తెలుసుకోవడమే ముక్తి. ఇంకోటి
ముక్తి అనేది ఏంటి? 3 రకాల దరిద్రాల నుంచి బయటపడటం. అజ్ఞానం నుంచి, రోగము ముసలితనం నుంచి, మరణం అనే భయం నుంచి బయటపడటమే ముక్తి. కొంతమంది ఉంటారు ఎక్స్ట్రీమ్స్, టెర్రరిస్టులు, లేకుంటే దేశభక్తులు. భగత్ సింగ్ ఉరి తీస్తుంటే దాన్ని ముద్దు పెట్టుకొని తగిలించుకొని, మీరేం తగిలించుకోద్దండి, తగిలించుకొని చనిపోయారంట. మరణ భయము లేనట్లే కదా సార్. ఇది జరిగింది కదా. కసబ్ అనే పేరు, వేరే వాళ్ళ పేర్లు విన్నాం. చుట్టూ బాంబులు వేసుకొని బ్లాస్ట్ అయిపోయి, మొన్న దిల్సుఖ్ నగర్లో ఎక్కడో చూసాం. వాడు చచ్చిపోతాడు, అందరిని చంపేస్తాడు. మరణ భయం లేనట్లే కదా. ఆ మరణ భయం కాదు, బ్లైండ్ బిలీఫ్ లో, అజ్ఞానంలో జరిగే ఇది కూడా ఒకటే రకంగా అనిపిస్తుంది. అందుకే వేమన్ ఏం చెప్పినారు, ఆ భయం లేని తనము, జ్ఞానంలో నుంచి భయం లేని తనం ఒకటే అనిపిస్తుంది బిడ్డ. అట్లన్నద్దు, వాళ్ళకి అన్ని రకాల అటాచ్మెంట్లు ఉంటాయి. ఈ మరణ భయం లేనోడికి శరీరంలో నేను రెంట్కున్నానేటువంటి ఎరుక ఉంటుంది, అది తేడా. అట్లా కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు, భయం చచ్చిపోయే వాళ్ళు. 2 ఒకటి కాదు. అజ్ఞానంలో ఇంకా 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 కూరుకుపోయే రకము, అజ్ఞానంలో కూరుకుపోవటం ఇంకా బీద రకం, ఇంకా బీద రకం. 10,000 వస్తే హాయికుంటాను సార్, 5,000 వస్తే, 1,000 రూపాయలు వస్తే, నెలకి 500 వస్తే నా లైఫ్ స్టైల్ టఫ్ అవుతుంది కదా. ఆ రకంగా అజ్ఞానం. ఎందుకు చచ్చిపోతున్నానో తెలియక. ఈ శరీరం ఉంది, చనిపోయిన తర్వాత దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, రాజ్యం ఉంది. ఎంత మందిని చచ్చిపోతే నీకు అంత టికెట్. ఒక్క ముస్లిమ్సే కాదు, మాటలతో కూడా పరాయి వాడిని ఇబ్బంది పెడుతుంటారు చూడండి. ఏ అనుభవం లేకుండా కూడా నాలాగా మాట్లాడుతుంటారు చూడండి. వీళ్ళు కూడా జిహాద్ లాంటి వాళ్ళే, టెర్రరిస్టులు. ఆంజనేయ స్వామి కూడా టెర్రరిస్టే. మనిషిని చంపటమే కాదు, ఏ అనుభవం లేదు నాకు, అయినా అన్ని మీతో చెప్తున్నా. ఇప్పుడు గంట ఏందో ఏమైందో మాట్లాడుతూనే ఉన్నా. ఇది కూడా మహా మారణకాండ. దేనికి మించిన మాంసాహారం లేదు. నా అంత మాంసాహారి లేడు ఆంజనేయ శర్మ అంతా, నా అంత టెర్రరిస్టు లేడు. అంటే అల్లా ఒక్కడే దేవుడు, కృష్ణుడు ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి శత్రువులు, సైతాన్లు, దయ్యాలు. వాళ్ళని చంపితే దేవుడు సంతోషిస్తాడు, మనకి వస్తుంది అనేటువంటి భావనతో చనిపోతారు కదా. అట్లా చనిపోయిన వాళ్ళు 100,000 సంవత్సరాలు ఇక్కడే తిరిగి 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 తల కొట్టుకునేది. విశాఖపట్నం బీచ్లో పాల్సారు నాకు చూపించినారు, నేను చూసినా సార్. చూసి కళ్ళు తూట్టు పడిపోయిన తర్వాత, మహానుభావ నాకు చాలు అని చాలా రోజుల తర్వాత చెప్తే, మరి ఏం చేసినాడో ఏమో, మరి అప్పటి నుంచి కనపడటంలే. మరి ఎప్పుడన్నా చూడాలనుకుంటే ఆయన్ని ఏదో రకంగా తలుచుకునే టెక్నిక్ చెప్పినాడు. ఆయనే కాదు, చాలా మంది, 1000 మంది ఉన్నారు పత్రిసార్ దగ్గర ఇటువంటి వాళ్ళు. ఆ చెప్పిన టెక్నిక్ వాడితే టక్కన కనపడతారు. వాళ్ళ బాధలు వింటే సార్, వాడు మహా దుర్మార్గుడైనా మనకు తెలియకుండా కళ్ళలో నీళ్లు జరిగిపోతాయి. ఎందుకంటే చనిగిపోయిన తర్వాత వాడు పొందే యాతన ఉంది చూడండి. మన తెలుగులో గరుడ పురాణంలో యాతనా శరీరం అంటారు. అది ఎక్కడికో నరకానికి పోయిన తర్వాత పొందుతారని చెప్తారు కదా. వాడు ఇక్కడే ఉండి ఆ యాతన 100,000 సంవత్సరాలు పొందుతాడు. నా గట్కి అన్నట్ల పైకి పోడు, జన్మ తీసుకోవడానికి చాలా 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 టైం పడుతుంది. అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు. వినదగు ఎవరు చెప్పినా విననంతనే వేగరపడక ఆలోచన చేసి, నీకు విచక్షణాన్ని ఇచ్చినారు, అది అప్పుడు చెయ్యని. సబ్కా సునో అప్నా కరో. అందరు చెప్పేది వినో, నీ మనస్సుకి ఏమనిపిస్తుందో, మీలాంటి వాళ్ళు ఆత్మ మనస్సాక్షి, అది మాత్రమే చెయ్యండి. బుద్ధుడు అదే చెప్పినాడు. ఇఫ్ యు ఫైండ్ ద బుద్ధ ఆన్ ద రోడ్, కిక్ హిమ్ అవుట్. మీరు ధ్యానం చేసేటప్పుడు నా బోధనలు నావే అడ్డం వస్తే నన్ను నిర్దాక్షిణంగా పక్కన పెట్టేసి మీరు ధ్యానం చేసి మీ అనుభవంలోకి వచ్చినప్పుడే నేను నాకు చెప్పిన మాట వినండి అని చెప్పినటువంటి గురువు నాకు ఇంకొక గురువు కనపడలేదు సార్. బుద్ధుడు లాంటి ఆయన సిస్టంలో ఉన్నాను కాబట్టి నేను అలా ఏం లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి మీకు 15 తోతాపూరి కూడా అదే చెప్పాడు కదండి. తోతాపూరిని కలిసినప్పుడు రామకృష్ణ పరమహంసకు కూడా నాకు కాళికామాత కనపడుతుంటే ఆవును కూడా చంపేసే అని చెప్పాడు కదా. అప్పుడు కూడా అదే చెప్పాడు. ఇంకో మాట తర్వాత జరిగిన సంగతి చెప్పమంటారా? ఒక్క నిమిషంలో ఆయన కాళీమాతను పక్కన పెట్టేసి చేశారు. కాళీమాత దర్శనం అయింది. అంటే
మీరు అన్నట్లు థర్డ్ అయ్యో ఎట్లా జరిగింది. కళ్ళు తెరిస్తే మరి కనపడుతుంది ఇట్లా ఎదురుకుంటా. పరిగెత్తుకుంటా తోతాపూరి దగ్గర పోయినాడు. అయ్యా నాకు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే కనపడుతుంది, కానీ కళ్ళు తెరిస్తే కూడా కనపడుతుంది. ముట్టుకుంటున్నాను, ఆమె నాకు పాలిస్తుంది, తాతున్నా, పడుకుంటున్నా. దీన్ని ఏమంటారు, ఏమన్నా పిచ్చ ఇది అనేటప్పటికీ తోతాపూరికి ఒళ్ళంతా బొబ్బలు వేసినాయి. రామకృష్ణ పరమహంస పోయేటప్పటికి తోతాపూరి చెప్పినాడు, నాయన నీకు చెప్పకూడని మాట చెప్పినా నాయన, నువ్వు అదే విగ్రహం పెట్టుకో, అట్లనే చేయనాయన అని చెప్పినారు. అప్పుడు బొబ్బలు పోయినాయి. దీనివల్ల విషయం ఏం తెలిసిందంటే భక్తి యోగం పార్ట్ 2. అందరికీ కాళీమాత విగ్రహం, కానీ రామకృష్ణుల వారికి సాక్షాత్తు అమ్మవారు విగ్రహం చూడటానికి అమ్మతో మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మతలో కూడా పరమహంస యోగానంద అక్కడ పోయి అమ్మవారి దర్శనం అయింది, అంతా మనకు తెలిసిందే. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి విగ్రహం ఉంటే ఎంత, లేకుంటే ఎంత. తోతాపురి గారికి ఆ విషయం మింగుడు పడలేదని వాడు తక్కువ అనుకోవడానికి లేదు. నిరాకారము నిర్గురూపము చేయటం అనేది కరెక్టే, రూపం లేకుండా. అందుకే కదా మసీద్ చేసేటప్పుడు గోడ ఉంటుంది, మంచి పద్ధతి, ఆ మంచి పద్ధతి. కానీ అదే అల్టిమేటు అనుకోవటం కరెక్ట్ కాదని తోతాపూరి విషయం ద్వారా తెలియజేసినారు. ఈయన ఆ స్టేజ్లో లేరు, భక్తి యోగం పార్ట్ 1లో లేరు, అమ్మకి పూజలు చేసి అలంకరణ చేసి హారతి ఇచ్చే స్టేజ్లో లేరు. అమ్మతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. విగ్రహం ఎప్పుడో నశించిపోయింది ఆయనకి, నిర్గుణంలో విగ్రహం వచ్చింది, అది సెకండ్ పార్ట్. కాబట్టి సత్యము నిత్యమైనటువంటి ఆత్మల గురించి కూడా పండితులు బాధపడరు. నాకు చావు అనేదే లేదు, శరీరానికి కూడా చావు లేదు. ఏదో ఒక శరీరంలోకి అయితే ఎలాగ వెళ్తారు, ఆల్రెడీ రియలైజ్ అవుతారు. బాడీ వికెట్ చేసిన తర్వాత ఇంకా కాన్షియస్ అవుతారు. బాడీ వికెట్ చేసిన తర్వాత కాన్షియస్నెస్ ప్రతి ఎదవకి పెరుగుతుంది. నాలాంటి ఎదవకి ఏం తెలియదు అనుకోండి, బాడీ వికెట్ చేసిన తర్వాత చాలా అబ్నార్మల్ పవర్స్, అబ్నార్మల్ కాన్షియస్నెస్ వస్తుంది. ఏం చేసుకోను, నాలుగు గీసుకోనా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. బాడీ లేకోకుంటే దేహం అనేది ఉండాలి. దీని ద్వారా మనము అన్ని ఇట్లాంటివన్నీ ఉన్నవే లేనివి కాదు, ఉన్నవే. నువ్వు ముక్త పురుషుడివి, నువ్వు బుద్ధుడివి, నువ్వు ఆత్మజ్ఞానివి, ఆత్మనే నిజము. తెలుసుకోరా. తెలుసుకోవాలంటే ఏం చేయాలా? మనిషినే అనుకుంటున్నా కాదు, మంచి జంతువులో మంచి జంతువు అని శంకరాచార్యులు చెప్పారు. మనిషి మంచి జంతువు అని చెప్పారు. అది ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు ఈ 2024 నాకు అర్థమైంది ఏంటంటే, నేను మంచి జంతువున కాదు, మంచి దయ్యాన్ని కూడా కాదు, మంచి రాక్షసుని కూడా కాదు, అంతకంటే దుర్మార్గం. కుంభకర్ణుడికి ఒక నీతి ఉండే, దుర్యోధనుడికి ఒక నీతి ఉండే, రావణాసుడికి ఒక నీతి ఉండే. సీతమ్మ వారిని తెచ్చుకొని ఆమెను ముట్టకుండా ఉన్నాడు. దానికి ఏదో కథలు చెప్తారు. లేదు, ఆయనకి రియలైజేషన్ వచ్చింది, ఆడదాన్ని ఇష్టం లేకోకుండా మనం ముట్టుకోకూడదని. అంతకంటే భ్రష్టు పట్టినాను. ఈ జన్మ అయ్యే లోపల నేను రాక్షసుని నుంచి, దయ్యం నుంచి, జంతువు నుంచి మనిషిలాగా మారితే అదే క్షణంలో నేను మాధవుణ్ణి, నేనే దేవుణ్ణి. అది ఏ రకమైన సాధనతోనే సరే.